తెలంగాణలో వేసిన ఓటర్లు చాలా మంది ఏపీలో కూడా ఓటు నమోదు చేస్తున్నారు. రీఎంట్రీ ఓట్లు ఎక్కువ ఉన్నాయని వైసీపీ. నేనేమంటానంటే మీరు ఎన్నెన్న ఆరోపణ చేయండి, వాడు ఓటేసినప్పుడు వాళ్ళకి నోటీస్ ఇచ్చి పర్ఫెక్ట్గా చేయాలి తప్ప మీరెవరు డిలీట్ చేయడానికి? ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పని, ఎలక్షన్ ఆఫీసర్లు చేయాల్సిన పని నువ్వు ఓటు చేయడానికి. నువ్వు కంప్లైంట్ ఇస్తావు, ఇచ్చిన తర్వాత వాళ్ళు వెరిఫై చేయాలి. ఒకవేళ ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి పోయారు, అక్కడ ఓటేయరు అంటే ఓటేవా నువ్వు? అమెరికాకి వెళ్ళారు, అమెరికా నుంచి వచ్చి ఓటేస్తారు. వాడి యొక్క జన్మభూమి పైన, ఈ రాష్ట్రం పైన వాళ్ళకుండే ప్రేమ, ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు. అంతేగాని నువ్వు కర్ణాటకకు పోయావు, నువ్వు ఓటేయడానికి వెళ్ళలేదు, నువ్వు ఉపాధి కల్పిస్తే ఇక్కడే ఉంటారు, అవకాశాలు కల్పిస్తే ఇక్కడే ఉండేవాళ్ళు. ఎందుకు పోయారు? అవకాశాలు లేకుండా పోయారు. అలాంటి వాళ్ళకి మేము ఓటు ఇవ్వమంటే కరెక్ట్ కాదు. అది వెరిఫై చేసుకోవాలి. అక్కడ వేయకుండా ఇక్కడ వేస్తే ఎలాంటి తప్పులు. నేను అన్ని చెప్పిన తర్వాత వారు విన్నారు, చేస్తామనే విధంగా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో సచివాలయ స్టాఫ్ వేయడం కరెక్ట్ కాదు. సెలక్షన్ ప్రాసెస్ కాదు, కాంపిటేటివ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఆల్ ఓవర్ ది కంట్రీ ఏవే చేస్తారో అవే చేయాలి. లేదు, దాని మీద కూడా మేము చెప్పాం. నిన్నే పంపించారు, మేము వెరిఫై చేసుకున్నా మళ్ళా మీ దృష్టి తీసుకొస్తామని చెప్పి. ఈ రోజు కూడా మళ్ళీ మేము చెప్పాం, ప్రతి ఒక్క ఆఫీసర్ పైన మేము స్పెసిఫిక్ ఎవిడెన్స్ ఇచ్చాం. దానిపైన లాజికల్ గా యాక్షన్ తీసుకోవాలి, క్రిమినల్ ప్రాసిక్యూషన్ కూడా చేయాలి. సార్, ఇది అంతా తిరుపతి ఎంపీ ఎలక్షన్ నుంచి, బై ఎలక్షన్ నుంచే ఇది స్టార్ట్ అయింది సార్, ఫోకస్ అయింది. కానీ 2 years అయినా అవి కూడా ఇచ్చాం. మరి తిరుపతి బై ఎలక్షన్లో జరిగింది, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్లో జరిగింది, 2019 జరిగాయి. జరిగిన తర్వాత మీరు యాక్షన్ తీసుకోలేదు కాబట్టి వీళ్ళు ఏమీ కాదని ధైర్యంతో ఉన్నారు. నేను ఈ విషయం కూడా వారికి చెప్పింది, ఎలక్షన్ కమిషన్ అనేది ప్రాసిక్యూట్ చేయడానికి కూడా మీకు అధికారం ఉంది. ఇమ్మీడియట్ గా మీరు అవన్నీ చేస్తే భయపడతారు. ఆ విషయం కూడా వారికి చెప్పాను. ఆయన అరెస్ట్ చేశారు. ఎవరైతే ఓటర్స్ బోగస్ ఉన్నాయని చెప్పి ఎక్కడికెక్కడ పోరాడుతూ ఉంటే అది కరెక్ట్ చేయకుండా అతను అరెస్ట్ చేయడం అనేది ఎక్కడికి పోతానని చెప్పి అడిగాను. ఆ డీటెయిల్స్ కూడా వారికి ఇచ్చాం. రిప్రజెంటేషన్ నాకు వచ్చింది. వెరిఫికేషన్తో సహా మొత్తం డీటెయిల్స్ ఇచ్చాం. ఏ ఓటు ఎక్కడ వెరిఫై చేశారు, డూప్లికేషన్స్ ఎక్కడున్నాయి, సర్నేములు కానీ ఇవన్నీ, ఫోటోలు ఎక్కడున్నాయి, వేరే కాన్స్టిట్యూన్సీలు ఎక్కడున్నారు, ఆ డీటెయిల్స్ అని వారికి హ్యాండ్ ఓవర్ జరిగింది. వారు చెప్పేది ఏంటంటే, మేము ఇంతవరకు కొన్ని యాక్షన్స్ తీసుకున్నాం, మళ్ళీ మీకు కమ్యూనికేట్ చేశాం. మళ్ళీ మీకు ఏదైనా గ్రీవెన్స్ ఉంటే మేము చెప్పాం, మళ్ళీ ఎప్పుడెప్పుడు చెప్తామంటే నిన్నే ఇచ్చారు కాబట్టి మీరు చూసి చెప్పన్నారు. డెఫినెట్గా మళ్ళా కంప్లైంట్ చేస్తాను. నేను ఒకటే చెప్పాను, ఆల్ ఆఫీసర్స్ బెదిరింపులు, భయభ్రాంతులు చేస్తున్నారు. ఒక చీఫ్ సెక్రటరీ ర్యాంక్ ఆఫీసరే ఎలక్షన్ కమిషనర్గా ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రొటెక్షన్ అడిగే పరిస్థితికి వచ్చాడు. అదే ఎగ్జాంపుల్ వారికి చెప్పాను. ఇప్పుడు ప్రతి ఒక్క ఆఫీసర్ మీద, అది కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, కింద ఆఫీసర్లు కావచ్చు, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, ఒకవేళ కానీ వినకపోతే కేసులు పెట్టడం, అరెస్ట్ చేస్తాం, థ్రెటన్ చేయడం, ఇవే జరుగుతున్నాయి. ఇలాంటి జరిగినప్పుడు మీరు ఫర్మ్గా ఉంటే తప్ప ఇక్కడ ఫెయిర్ ఎలక్షన్ జరగవని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎలక్షన్లో 2 నెలలే ఉంది. ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది, ఎన్యూమరేషన్ అయిపోయింది, ఓటర్స్ వెరిఫికేషన్ అయిపోయింది. ఆ డేట్ కూడా ఈ నెల 24వ తారీఖు డేట్ కూడా ఇచ్చేశారు. ఇవన్నీ అయినాయి. కానీ ఫర్మ్గా ప్రతి ఒక్కటి ఎలక్షన్ కమిషన్ కానీ అనుకోకపోతే ఇంకా స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది. టైం ఇంకా మీకు తిరిగి రాదు. ఎలక్షన్ డే ఈజ్ డిసైడెడ్, పోలింగ్ డే ఈజ్ డిసైడెడ్, కౌంటింగ్ డే కూడా డిసైడ్ అయిపోతుంది 2-3 రోజుల్లో.
అది కాదు ఇక్కడ ఇష్యూ. వీళ్ళు ఎంత ఫర్మ్గా ఇప్పుడు ఇంతవరకు చేసిన ప్రాసెస్ ఎట్లుందో చూడడానికి వచ్చారు. ప్రిపేర్డ్నెస్, ఆ ప్రిపేర్డ్నెస్లో ఏం చేయబోతున్నారో, ఏం జరిగిందో అన్నీ మేము మా యొక్క అబ్జర్వేషన్స్ కానీ, మాకుండే బాధలు కానీ, ఇక్కడ జరిగిన విషయాలు కానీ చాలా స్పష్టంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాం. నవ్ ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ టు కండక్ట్ ఫ్రీ అండ్ ఫేర్ పోల్. నేను అది కూడా చెప్పాను, ఒకప్పుడు ఎలక్షన్ కమిషన్ లేనప్పుడు కూడా నేను ఎన్నికల్లో పోటీ చేశాను. తర్వాత ఎలక్షన్ కమిషన్లు రాజ్యాంగబద్ధంగా వచ్చాయి, అప్పుడు కూడా ఇంత ఘోరాలు జరగలేదు.